నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. వేళ నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈ కిరణ్ టీవీ వీక్షిస్తున్న మానవతావులందరూ కూడా ఆయురారోగ్య సిరి సంపదలతో తొలతోకి ఆనందాది యోగాలు కలగాలని ఆ యొక్క సిద్ధలక్ష్మీ గణపతిని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాం. గురుడి సంచారం వల్ల ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో అయితే తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు అందులో భాగంగా మనం వృషభ రాశి దగ్గర ఉన్నాం గురుగారు. అవునండి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రాబోవు 4.5 నెలల పాటు అంటే ముఖ్యంగా మే 26 నుండి అక్టోబర్ 17వ తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. వృషభ రాశి అనుకుని చూసుకున్నట్లయితే వృషభ రాశాధిపతి శుక్రుడు అండి. ఈ ప్రధానంగా చాలామంది అనుకుంటారు గురు శుక్రులు శత్రువులు ఎలా ఉంటుందని. శుక్రుడికి రాక్షస తత్వం ఉంటుంది, అలాగే గురుడికి దేవతత్వం ఉంటుందని చెప్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రహమైత్ర విషయం పక్కన పెట్టినట్లయితే వృషభ రాశి అని చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వారి వృషభ రాశిలోకి వస్తారండి. వీళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుందమ్మా ఈ యొక్క గురుడి యొక్క సంచారం వల్ల. దేనివల్ల అనుకుని చూసుకున్నట్లయితే వీళ్ళకి లాభంలో శని సంచరించడం, భాగ్యాధిపతి రాజ్యాధిపతి అయిన శని లాభంలో సంచరించుతూ ఉండడం. ఎక్కడా లాభంలో అంటే గురుడి యొక్క ఇంట్లో మీనరాశిలో సంచరించడం వలన వృషభ రాశి వారికి రాశాధిపతి శుక్రుడు కాబట్టి ఇక్కడ మీనరాశిలో శనికి శుక్రుడికి మిత్రత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మీనరాశిలో శని సంచరించడం వల్ల ఈ భాగ్యాధిపతి రాజ్యాధిపతి అయిన శని లాభస్థానంలో ఉండడం, అలాగే అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురుడు ఇప్పుడు ప్రధానంగా ఈ కర్కాటకంలో గురుడు సంచరిస్తున్న విషయం గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి ఈ కర్కాటకంలో గురుడు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి వృషభ రాశిని చూసుకున్నట్లయితే తృతీయాధిపతి అయిన గురుడు, అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల వీరికి సోదరీమణుల వల్ల ఎప్పటివరకు ఉన్న గొడవలన్నీ కూడా పటాపంచలయ్యి ఆనందదాయకమైన జీవితాన్ని కొనసాగించడమే కాకుండా తృతీయ స్థానం ఏం చెప్తుంది అని చూసుకున్నట్లయితే జ్యోతిష శాస్త్రంలో సోదరీమణుల స్థానం, కోర్టు విషయాలు ఇవి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్యల నుంచి చాలామంది ఎప్పటివరకు కోర్టు సమస్యల నుంచి కానీ లేదా ఆర్థిక స్థితిగతుల నుంచి బాధపడుతున్న వారికి కానీ ఈ యొక్క కర్కాటకంలో గురుడు సంచరించడం అని చూసుకున్నట్లయితే మే 26 ఉదయం 11:44 దగ్గర నుంచి అక్టోబర్ 17 సాయంత్రం 4:07 లోపలికి అత్యద్భుతమైన యోగ కాలంగా చెప్పవచ్చు. దీనివల్ల చూసుకున్నట్లయితే వీరికి చతుర్థంలో కేతువు, రాజ్యంలో రాహు యొక్క కారణంగా ఏ పని అనుకుంటే ఈ పని కర్కాటకంలో సంచరించిన తర్వాత ఎప్పటివరకు కూడా ఆర్థిక స్థితిగతులు లోపించినా లేదా శత్రువులు పెరిగిన ఎక్కువగా ఉన్నారు గురుగారు అనుకున్నా లేదా ఏ పని అనుకున్నా అవటం లేదనుకున్నా లేదా విజయం ఆటంకాలు ఏర్పడ్డాయి, ఉద్యోగంలో నేను సెకండ్ పర్సన్ అయ్యింది 7వ పర్సన్ 8వ పర్సన్లోకి వెళ్ళిపోయాను అవటం లేదు ప్రమోషన్స్ అనుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా వృషభ రాశి వారు చేయవలసిన అత్యద్భుతమైన రెమెడీ ఏంటి అని చూసుకున్నట్లయితే కర్కాటకంలో గురుడు సంచరించడం వల్ల శని యొక్క ప్రభావం రాజ్యంలో ఉండడం వల్ల వీళ్ళు చేయవలసిన విధి విధానాలు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క సోమవారం నాడు విరవకుండా ఎవరైతే నేను చెప్పిన విధంగా పాయసం పెట్టి తామలపాకులో పాయసం ఒక 2 వ్యక్తులకి ఈ యొక్క గురుడికి నైవేద్యంగా పెట్టి సోమవారం నాడే చేయాలండి. ఇది నైవేద్యంగా పెట్టి గురుడికి ఒక తామలపాకులో 2 తామలపాకుల్లో కొంచెం ప్రసాదం వేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ లేదా తెలుసున్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఇద్దరు వ్యక్తులను ఎందుకు అన్నాము ప్రధానంగా అని చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రుడి యొక్క బలం గురుడి యొక్క బలం పెరగడం గురించి అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారండి. ఈ యొక్క రెమెడీ ఎవరైతే చేస్తారో ఇది ఉదయం సమయంలోనే చెయ్యాలి. ఈ ఉదయం సమయంలో ఎవరైతే ఈ రెమెడీ పాటిస్తారో తామలపాకులో కొంచెం పరవాన్నం ఒక 2 వ్యక్తులకి ఆహారంగా ఇచ్చేటట్టుగా పెడతారో వాళ్ళు అత్యద్భుతమైన రాజభోగం అనిపించడమే కాకుండా ఈ సమస్యల నుంచి బయటపడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ఇక సాయంత్రం సమయంలో చేయవలసిన విధి విధానాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే చాలా చిన్న శ్లోకం అండి, ఇది అందరూ కూడా గమనించాలి. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కార్యేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనస్పీడోపశాంతయే అన్న ఈ యొక్క శ్లోకాన్ని చంద్రుడు ఎదురుగుండా కూర్చుని ప్రతిరోజు చేయక్కర్లేదండి. ఈ యొక్క ఎప్పుడైతే గురుడి సంచారం మారుతోందో 26/5/2026 దగ్గర నుంచి 17/10/2026 వరకు వచ్చే సోమవారాలు మాత్రం ఈ యొక్క శ్లోకాన్ని సాయంత్రం సమయంలో 7:15 దగ్గర నుంచి 8 గంటల సమయం లోపు ఎవరైతే పాటిస్తారో వీరికి అనుకున్నదంతా కార్యసిద్ధి అయ్యి
ఎటువంటి రుగ్మతలు లేకుండా దినదినాభివృద్ధి ప్రవర్తమానస్యం జరగడం జరుగుతుంది. మరొకసారి మంత్రం చెప్తారు. తప్పకుండా అండి. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కార్యేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనస్పీడోపశాంతయే. ఎందువల్ల అనుకున్నట్లయితే ఈ వృషభ రాశికి చంద్రుడు ఉచ్చులో ఉంటాడండి ఎప్పుడు కూడా. రాశాధిపతి చంద్రుడు ఉచ్చులో ఉండి ఆస్కారం ఉన్నాయి. నీచులేమో వృశ్చికంలో, ఉచ్చులేమో వృషభ రాశిలో అని చెప్పడం జరుగుతుంది. ఈ ఉచ్చులో ఉన్నా సరే వీళ్ళు ఏదో మానసిక వ్యధ అనుభవిస్తూ ఉంటారు. దేనివల్ల అని గురువుగారిని చూసుకున్నట్లయితే చతుర్థకేతు ఏదో ఒక ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడండి. చతుర్థకేతువు రాజ్యంలో రాహు, వ్యయంలో శని, తృతీయంలో గురుడు. ఎందుకంటే వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించరు. ఈ వృషభ రాశి వారు వాళ్ళ అక్క గురించో, వాళ్ళ చెల్లి గురించో, వాళ్ళ అన్నయ్య గురించో, వాళ్ళ తమ్ముడి గురించో, వాళ్ళ మేనమావ గురించో, ఎవరో ఒకరి గురించి ఆలోచించి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎవడో అంటాడు అదేంటి వృషభ రాశికి చంద్రుడు ఉచ్చి కదా, వాళ్ళు బాధపడటం వాళ్ళే ఉచ్చిగా ఉంటారంటే, మనస్కారకుడైన చంద్రుడు ఉచ్చిలో ఉన్నా సరే వృషభ రాశిలో జన్మించిన శుక్రుడు రాశాధిపతి శుక్రుడు కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మృగశిర నక్షత్రం 1-2 పాదాల్లో ఎవరైతే జన్మిస్తారో వృషభ రాశిలో ఉన్న వాళ్ళు వారికి ఎక్కువ ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు అటువైపు పక్క వాళ్ళు ఆనందంగానే ఉంటారు. వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారేమో అన్న సమస్యలతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచన దృక్పథం నుంచి బయటకు వచ్చి మానసిక ప్రశాంతత ఏర్పడాలంటే నేను ఇచ్చిన శ్లోకాన్ని నిత్యం పఠించిన ఎడల ఎంతసేపు చేయాలి గురుగారు అని ఒక క్వశ్చన్ అందరికీ కూడా. సాయంత్రం 7:15 దగ్గర నుంచి 8 గంటల సమయం లోపు చేస్తేనే, అది పఠిస్తేనే ఈ శ్లోకం అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందండి. ఈ లోపల ఆడవాళ్ళకి రజస్వరాల సమయాలు వచ్చినప్పుడు ఈ సోమవారాలు చేయరాదు, అది నిషిద్ధము. ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఆడవాళ్ళకి వచ్చిన ఋతు రోజుల్లో ఈ 4 రోజులు చేయకూడదు సోమవారాలు. మిగతా రోజుల్లో ఎప్పుడైనా హాయిగా చేసుకోవచ్చండి. నేను చెప్పిన ఈ పరవాన్నం పాయసం లాంటిది చేసుకొని, అన్నం పాయసం లాంటిది చేసి ఒక 2 తాలుపాకుల్లో ఈ నివేదన ఎవరికైనా ఇచ్చినట్లయితే మీకు తగిన పరిష్కారం ఏర్పడి జీవితం అంతా కూడా నేను చెప్పిన రెమెడీస్ చేయండి. ఆనందంగా హ్యాపీగా సుఖశాంతులతో విరాజాలండి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృషభ రాశికి వాళ్ళకి ఈ రాబో 4.5 నెలలు ఎలా ఉంటుందో తెలియజేస్తూ గురువుగారు చెప్పిన చక్కటి పరిష్కారం అయితే తప్పకుండా ట్రై చేయండి. అట్లానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.